audio jungle. నేను సపోర్ట్ చేశానంటే ఉత్తరాంధ్ర వెనుకబాటుతో నాకు బాగా తెలుసు. అసమానతలు రాకుండా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ చాలా అనుభవంతో పార్టీ, అనుభవజ్ఞులు ఉన్న పార్టీ, వీరికి అండగా నిలబడతారని చేస్తే ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేస్తున్న నాకు బాధ కలిగించిన విషయం కూడా చెప్తాను. ఆఖరికి అంగన్వాడీ టీచర్ల దగ్గర నుంచి అలాగే కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రతిదీ అవుట్ సోర్సింగ్ చేసి స్థానిక ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు 5 నుంచి 8 లక్షల దాకా లంచాలు ఇస్తే గానీ ఈ రోజున ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేదు. ఆఖరికి బాధ కలిగించే విషయం అంగన్వాడీ టీచర్ల దగ్గర కూడా 6 లక్షలు లంచం తీసుకుంటుంటే ఇది నేను తెలుగుదేశం పార్టీ నుంచి నేను ఊహించలేదు, ఆశించలేదు. ముఖ్యమంత్రి గారికి బోళ్ళంత డబ్బులు ఉన్నాయి, వారి అబ్బాయికి బోళ్ళంత 1000 కోట్లు ఉన్నాయి. కానీ మీరు ఆలోచించండి, ముఖ్యమంత్రి గారికి 1000 కోట్లు చేసే పరిశ్రమను, హెరిటేజ్ పరిశ్రమ ఉంది, తను అమ్మేసుకుంటే బోళ్ళంత డబ్బులున్నాయి. కానీ అంగన్వాడీ టీచర్ల దగ్గర కూడా ఒక 6 లక్షలు సంపాదనకు అయిపోయింది. అలాగే ఇసుక మాఫియాలో మన కోస్తరి నది తీరం 15 నుంచి 20 కిలోమీటర్లు చేసే నది ప్రాంతంలో కూడా ఆఖరి తాలూకులు అమ్ముకునే పరిస్థితి వచ్చాయి. అది బాగా బాధ కలిగించింది. ఇక్కడ చాలా బాధ కలిగించిన అంశం, ఇక్కడ జిందాల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి బాక్సైట్ మైనింగ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెడతామని చెప్పి దాదాపు 3000 పైన ఎకరాలు తీసుకొని ఏ మూలకెళ్ళినా ఉత్తరాంధ్రలో ఒకటే బాధ. పరిశ్రమలు పెడతామని ఎకరాలు తీసుకుంటారు, 100,000 ఎకరాలు. పరిశ్రమలు రావు, ఉద్యోగాలు రావు, ఉపాధి ఇవ్వరు, పరిహారం ఇవ్వరు. కానీ భూములు కూడా మనం దున్నుకునే పరిస్థితుల్లో లేవు. ఇప్పటికే కంపెనీలు ఆధిపత్యంలోనే ఉంటాయి. కానీ నేను కోరుకునేది, ఇందాక పొద్దున్నే IIIT చదువుకున్న వ్యక్తులు కూడా పొద్దున్నే మన జనసేన కార్యకర్తలను పంపించి మాట్లాడితే IIIT చదువుకున్న విద్యార్థులు కూడా ఆఖరికి పాత చెప్పులు బాగు చేసుకునే పరిస్థితి. అది మీకు రిలీజ్ చేస్తాను ఆ వీడియోస్ కూడా. వాళ్ళు అడుగుతున్న ఏం కోరుకున్నారంటే ఈ దోపిడీ వ్యవస్థ మారాలి, ఈ అరాచకంతో కూడిన వ్యవస్థ మారాలి, ఒక సరికొత్త పాలనా వ్యవస్థ కావాలి, సరికొత్త యువతని, మహిళలకి, అక్క చెల్లెలకి, ఆడపడుచులకి అండగా నిలబడే ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థని జనసేన పార్టీ ఖచ్చితంగా 2019లో మనం స్థాపిస్తామని సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మనకి సింహాద్రి ముఖ్యమంత్రి గారికి నేను చెప్పదలుచుకున్నది, మీరు ఉత్తరాంధ్రని కావాలని కానీ నిర్లక్ష్యంగా కానీ ఏదైనా కావచ్చు, మీరు తాడిపూడి రిజర్వాయర్ సంగతి చెప్తాను. మీరు అడుగుతా ఉన్నారు నేను ఉత్తరాంధ్ర ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నానని. ముఖ్యమంత్రి గారు అడుగుతున్నాం, నేను మీకు వచ్చి వైజాగ్ లో మీ తెలుగుదేశం పార్టీకి కానీ మీ